అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. మన ఛానల్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ మనస్ఫూర్తిగా వెల్కమ్. మీరంతా హ్యాపీగా హెల్దీగా ఉండాలని ఆ భగవంతుణ్ణి నేను ప్రతిరోజు ప్రే చేస్తున్నాను. ఈరోజు మనం ఒక చాలా ఇంపార్టెంట్ సెన్సిటివ్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే మిథున రాశి వారి లైఫ్లో ఈ మంత్ 5వ తేదీన జరగబోయే కొన్ని ఇన్సిడెంట్స్ గురించి. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందే నేను మీకు ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ ఈ వీడియో థంబ్నెయిల్ చూసి లేదా ఈ మాటలు విని మీరెవ్వరూ టెన్షన్ పడవద్దు. ఆస్ట్రాలజీ అనేది మనల్ని భయపెట్టడానికి కాదు, ఫ్యూచర్లో రాబోయే ప్రాబ్లమ్స్ గురించి ముందే మనల్ని అలర్ట్ చేసి సేఫ్గా ఉంచడానికి మాత్రమే. దారిలో ఒక పెద్ద గుంత ఉంది అని మనకు ముందే తెలిస్తే మనం బండిని సైడ్ నుంచి జాగ్రత్తగా డ్రైవ్ చేస్తాం కదా, సేమ్ టు సేమ్ ఇది అంతే. ప్లానెట్స్ మనకు ముందే ఇస్తున్న ఒక వార్నింగ్ ఇది. సో ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చాలా పేషెన్స్తో చూడండి. ఇందులో నేను చెప్పే ప్రతి మాట మీ బెస్ట్ కోసమే. అంతకన్నా ముందు మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. ముందుగా మిథున రాశి వారి క్యారెక్టర్ గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. జ్యోతిష శాస్త్రం ప్రకారం మిథున రాశికి లార్డ్ సాక్షాత్తు ఆ బుధ భగవానుడు. బుధుడు అంటేనే సూపర్ ఇంటెలిజెన్స్ మరియు బిజినెస్ స్కిల్స్. అందుకే మిథున రాశి వారు ఎప్పుడూ యంగ్గా ఫుల్ ఎనర్జెటిక్గా ఉంటారు. పైగా నిత్యం కొత్త విషయాలను నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ వాళ్ళలో చాలా ఎక్కువగా ఉంటుంది. వీరు చాలా స్మార్ట్ మరియు యాక్టివ్ పర్సన్స్. వీళ్ళ బ్రెయిన్ ఎప్పుడూ ఒక సూపర్ కంప్యూటర్ లాగా చాలా స్పీడ్గా వర్క్ చేస్తూ ఉంటుంది. ఎట్ ఏ టైం 2-3 పనులు చేయగల టాలెంట్ ఒక్క మిథున రాశి వారికే సొంతం. ఎప్పుడూ బిజీగా ఉంటారు. ఫోన్లో మాట్లాడుతూనే ఫ్రెండ్స్తో ప్లాన్స్ వేస్తారు, ఇంకో పక్క వేరే ఏదో వర్క్ చేస్తూనే ఉంటారు. మీ మైండ్ చాలా షార్ప్. మీరు ఏ పని అయినా సరే చాలా ఫాస్ట్గా క్యాచ్ చేస్తారు. కానీ ఫ్రెండ్స్, ఎంత ఇంటెలిజెంట్ పర్సన్స్కైనా కొన్నిసార్లు చిన్న చిన్న మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. మిథున రాశి వారికి ఉన్న ఒక చిన్న మైనస్ పాయింట్ ఏమిటంటే వీరు ఒక డెసిషన్ తీసుకుంటారు, మళ్ళీ కొద్దిసేపటికి దాన్ని చేంజ్ చేస్తూ ఉంటారు. ఇలాంటి డబుల్ మైండ్ వల్ల మరియు ఎప్పుడూ హడావిడిగా ఉండటం వల్ల డైలీ లైఫ్లో కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. నార్మల్ డేస్లో అయితే ఈ మిస్టేక్స్ వల్ల పెద్ద లాస్ ఏమీ ఉండదు. కానీ ఈ మంత్ 5వ తేదీన మాత్రం సిచ్యువేషన్ కొంచెం డిఫరెంట్గా ఉండబోతోంది. ఈ మంత్ 5వ తేదీన ప్లానెట్స్ పొజిషన్ మిథున రాశి వారికి అస్సలు సపోర్ట్ చేయడం లేదు. ముఖ్యంగా కుజుడు మరియు శని గ్రహాల ఎఫెక్ట్ మీ రాశిపై చాలా స్ట్రాంగ్గా పడుతోంది. 2026 ఇయర్లో శని భగవానుడు మీ 10th హౌస్లో ప్లేస్ అవ్వడం వల్ల మీ మీద వర్క్ ప్రెషర్, రెస్పాన్సిబిలిటీస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. దానికి తోడు ఈ 5వ తేదీన కుజుడి దృష్టి కూడా పడటంతో ఫైర్ మరియు ఐరన్కి సంబంధించిన యాక్సిడెంట్స్ జరిగే ఛాన్సెస్ చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. అంటే రోడ్డు ప్రమాదాలు జరగడం, బైక్ మీద నుంచి కింద పడటం, ఇంట్లో స్లిప్ అయి పడటం, లేదా సడన్గా ఏదైనా పెద్ద ఫైనాన్షియల్ లాస్ రావడం లాంటివి జరిగే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంది. మీరు కొత్త వాళ్ళ వలన మోసపోయే అవకాశం కూడా ఉంది కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండండి. అందుకే ఈ ఒక్కరోజు మీరు చాలా అలర్ట్గా ఉండాలి. ఈరోజు మీకేవైనా ఇంపార్టెంట్ పనులుంటే వాటి గురించి 1కి 10 సార్లు థింక్ చేయండి. వీలైతే ఆ పనులను పోస్ట్పోన్ చేసుకోవడం చాలా బెటర్. కానీ కంపల్సరీ బయటకు వెళ్లాల్సి వస్తే మాత్రం బైక్ డ్రైవ్ చేస్తున్నప్పుడు హెల్మెట్ మస్ట్ అండ్ షుడ్గా పెట్టుకోండి. ఎంత దగ్గరికైనా సరే పక్క స్ట్రీట్కే కదా అని కేర్లెస్గా ఉండొద్దు. కార్ డ్రైవ్ చేస్తుంటే మీ రెగ్యులర్ స్పీడ్ కంటే చాలా స్లోగా వెళ్ళండి. జర్నీలలో ముఖ్యంగా నైట్ టైంలో స్ట్రేంజర్స్తో ఎక్కువగా క్లోజ్ అవ్వకండి. అలాగే మీ పర్సనల్ డీటెయిల్స్ వాళ్ళతో షేర్ చేసుకోకండి. డ్రైవింగ్ టైంలో మొబైల్ ఫోన్ అస్సలు యూజ్ చేయకండి. ఎందుకంటే ఆ రోజు మీ మైండ్ కొంచెం డిస్టర్బ్డ్గా ఉంటుంది. లోపల ఏదో తెలియని టెన్షన్ మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. మీరు బండి నడుపుతూ థాట్స్లోకి వెళ్ళిపోతే ఒక్క సెకండ్ మీ ఫోకస్ మిస్ అయినా సరే అది చాలా పెద్ద ప్రాబ్లంకి దారితీస్తుంది. అంతేకాదు, రోడ్డు మీద వాకింగ్ చేస్తున్నప్పుడు కూడా ఫోన్లో బిజీగా ఉండకండి. ఎవరైనా కాల్ చేస్తే పక్కకు ఆగి మాట్లాడండి, లేదా కట్ చేసి తర్వాత కాల్ బ్యాక్ చేయండి. ఎందుకంటే యాక్సిడెంట్స్ ముందే చెప్పి రావు కదా. మనం చాలా పర్ఫెక్ట్గా ఉన్నా సరే ఆపోజిట్ పర్సన్ మిస్టేక్ వల్ల కూడా ప్రమాదాలు జరుగుతాయి. మీరు ఫోన్లో మునిగిపోయి ఉంటే బ్యాక్ సైడ్ నుంచి వచ్చే వెహికల్ని నోటీస్ చేయలేకపోవచ్చు. కాబట్టి ఈ 5వ తేదీన మీ ఫోన్ యూసేజ్ని బయట ఉన్నప్పుడు కంప్లీట్గా తగ్గించేయండి.
ఫోన్కి వచ్చే ఫేక్ లాటరీ మెసేజెస్, బ్యాంక్ కేవైసీ అప్డేట్స్ లాంటి ఫ్రాడ్స్తో చాలా కేర్ఫుల్గా ఉండండి. ఫ్రెండ్స్, కేవలం ఫిజికల్ యాక్సిడెంట్స్ మాత్రమే కాకుండా ఈరోజు మీ హెల్త్ విషయంలో కూడా మీరు చాలా కేర్ తీసుకోవాలి. వర్క్ లోడ్ ఎక్కువగా ఉండటం వల్ల మీరు టైర్డ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎక్స్పెన్సెస్ కూడా పెరిగే సూచనలున్నాయి. సడన్గా సివియర్ హెడేక్ రావడం, ఐస్ స్ట్రెయిన్ అవ్వడం, లేదా ఒక్కసారిగా బాడీ అంతా వీక్ అయిపోయి కళ్ళు తిరగడం లాంటివి జరగవచ్చు. కాబట్టి ఈరోజు ఎండలో ఎక్కువగా తిరక్కండి. బాడీని ఎప్పుడూ హైడ్రేటెడ్గా ఉంచుకోండి, అంటే ఫుల్గా వాటర్ తాగుతూ ఉండండి. మిథున రాశి వాళ్ళు న్యాచురల్గానే ఓవర్ థింకింగ్ ఎక్కువగా చేస్తారు. ప్రతి చిన్న పాయింట్ని పట్టుకొని మైండ్లో 100 టైమ్స్ రిపీట్ చేసుకుంటూ ఉంటారు. దీనివల్ల మీ బాడీ కంటే ముందే మీ మైండ్ ఎగ్జాస్ట్ అవుతుంది. స్ట్రెస్ పెరిగిపోయి బాడీ తొందరగా వీక్ అవుతుంది. కాబట్టి ఈరోజు మ్యాక్సిమం కూల్గా, పీస్ఫుల్గా ఉండటానికి ట్రై చేయండి. మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పడుకునే వరకు మీ బాడీకి ఏమవుతుందో అబ్జర్వ్ చేయండి. ఏమాత్రం అన్కంఫర్టబుల్గా అనిపించినా, ఏమాత్రం వీక్గా ఉన్నా వెంటనే వర్క్ ఆపేసి కాసేపు రెస్ట్ తీసుకోండి. పర్వాలేదులే, ఈ పని అయ్యాక చూసుకుందాం అని అస్సలు మిథున రాశి వాళ్ళు న్యాచురల్గానే ఓవర్ థింకింగ్ ఎక్కువగా చేస్తారు. ప్రతి చిన్న పాయింట్ని పట్టుకొని మైండ్లో 100 టైమ్స్ రిపీట్ చేసుకుంటూ ఉంటారు. దీనివల్ల మీ బాడీ కంటే ముందే మీ మైండ్ ఎగ్జాస్ట్ అవుతుంది. స్ట్రెస్ పెరిగిపోయి బాడీ తొందరగా వీక్ అవుతుంది. కాబట్టి ఈరోజు మ్యాక్సిమం కూల్గా, పీస్ఫుల్గా ఉండటానికి ట్రై చేయండి. మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పడుకునే వరకు మీ బాడీకి ఏమవుతుందో అబ్జర్వ్ చేయండి. ఏమాత్రం అన్కంఫర్టబుల్గా అనిపించినా, ఏమాత్రం వీక్గా ఉన్నా వెంటనే వర్క్ ఆపేసి కాసేపు రెస్ట్ తీసుకోండి. పర్వాలేదులే, ఈ పని అయ్యాక చూసుకుందాం అని అస్సలు అనుకోవద్దు. అలాగే ఫ్రీ టైంలో ఫోన్ చూస్తూ కూర్చోకండి. స్క్రీన్ టైం పెరిగే కొద్దీ మీ కళ్ళకు, మెదడుకు ఎక్కువ స్ట్రెస్ పడుతుంది. ఈరోజు బయటే కాదు, ఇంట్లో కూడా కొన్ని జాగ్రత్తలు మస్ట్. ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య లేదా ఫ్యామిలీ మెంబర్స్తో చిన్న చిన్న ఇష్యూస్కి పెద్ద ఆర్గ్యుమెంట్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ప్లానెట్స్ ఎఫెక్ట్ వల్ల మీలో పేషెన్స్ లెవెల్స్ పడిపోతాయి. సెకండ్ హౌస్లో కుజుడు, 12th హౌస్లో సూర్యుడు ఉండటం వల్ల ఎవరైనా ఏదైనా చిన్న మాట అంటే వెంటనే ట్రిగ్గర్ అయిపోయి హార్ష్గా మాట్లాడేస్తారు. మీరు స్లిప్ అయ్యే ఆ ఒక్క మాట వల్ల ఇంట్లో మూడ్ అంతా స్పాయిల్ అవుతుంది. ఒక చిన్న గొడవ చాలా పెద్ద సీన్గా మారే ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ ఒక్కరోజు మీ ఇంట్లో వాళ్ళు ఏమన్నా సరే సైలెంట్గా ఉండండి. వాళ్ళు ఏమైనా అన్నా సరే స్మైల్ ఇచ్చి వదిలేయండి. సరేనండి, నాదే మిస్టేక్ అని అగ్రీ అయిపోండి. ఒకరోజు తగ్గినంత మాత్రాన మనమేమి చిన్నవాళ్ళం అయిపోం కదా. మీరు ఎంత సైలెంట్గా ఉంటే ఈ ఇష్యూస్ అంత ఫాస్ట్గా సాల్వ్ అవుతాయి. మీకు కిడ్స్ ఉంటే వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ అలోన్గా ఆడుకోవటానికి బయటకు పంపకండి. స్కూల్కి లేదా బయటకు వెళ్లాల్సి వస్తే ఇంట్లో ఉన్న ఎల్డర్స్ని ఎవరినైనా తోడుగా పంపండి. ఇక ఇంట్లో ఉన్నప్పుడు ముఖ్యంగా లేడీస్ ఎలక్ట్రికల్ ఐటమ్స్ అంటే మిక్సీ, గీజర్, వాషింగ్ మషీన్, ఐరన్ బాక్స్ లాంటివి వాడేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి. వెట్ హ్యాండ్స్తో స్విచ్లు ఆన్ చేయకండి. బాత్రూంలో కానీ, ఇల్లు క్లీన్ చేసినప్పుడు కానీ ఫ్లోర్ మీద వాటర్ ఉంటే చూసుకోకుండా నడవకండి. స్లిప్ అయ్యే డేంజర్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. కాబట్టి అడుగేసే ముందు 1-2 సార్లు చెక్ చేసుకుని నడవండి. మిథున రాశి వారికి బై బర్త్ ఒక మంచి క్వాలిటీ ఉంటుంది. ఎవరైనా ప్రాబ్లమ్స్లో ఉంటే చూసి తట్టుకోలేరు. వెంటనే వాళ్లకు హెల్ప్ చేయాలని ముందుకెళ్తారు. మీ హెల్పింగ్ నేచర్ చాలా గ్రేట్. కానీ బాస్, ఈ ఒక్కరోజు మాత్రం ఎవరైనా మీ దగ్గరకు హెల్ప్ కోసం వస్తే 1-10 సార్లు థింక్ చేసి డెసిషన్ తీసుకోండి. ఎందుకంటే కొన్నిసార్లు అదర్స్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయబోయి మీరు ఇరుక్కునే రిస్క్ ఉంది. మీరు వాళ్లకు చేసిన హెల్ప్ వల్లే మీకు బ్యాడ్ నేమ్ లేదా ఫైనాన్షియల్ లాస్ రావచ్చు. కాబట్టి నో చెప్పటం నేర్చుకోండి. అలాగే ఈ 5వ తేదీన మీరు ఎలాంటి కొత్త ఇన్వెస్ట్మెంట్స్ చేయకండి. ముఖ్యంగా బిజినెస్ పర్సన్స్కి లాస్ వచ్చే డేంజర్ ఉంది. స్టాక్ మార్కెట్లో కానీ, రియల్ ఎస్టేట్లో కానీ, లేదా ఎవరికైనా లోన్ ఇవ్వటం కానీ చేయకండి. ఎవరైనా మీ దగ్గరకు వచ్చి ఇది బంపర్ ఆఫర్ అండి, ఈరోజే మనీ పే చేస్తే డబ్బులు అవుతాయి అని ఎంత టెంప్ట్ చేసినా సరే బిలీవ్ చేయకండి. ఈరోజు మీరు తీసుకునే ఫైనాన్షియల్ డెసిషన్స్ ఫ్యూచర్లో మీకు హ్యూజ్ లాస్ని మిగులుస్తాయి. మీకు ఏదైనా చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంటే దాన్ని 4th తేదీ ఈవినింగ్ లోపు కంప్లీట్ చేయండి, లేదా 6th తేదీ మార్నింగ్ స్టార్ట్ చేయండి. కానీ 5th తేదీన మాత్రం నో ఛాన్స్. మీ దగ్గర క్యాష్ ఎక్కువగా ఉంటే దాన్ని ఇంట్లో సేఫ్ ప్లేస్లో లాక్ చేయండి.
ఇప్పటి వరకు నేను చెప్పినవి విని మీరు పానిక్ అవ్వాల్సిన పనే లేదు. ఎందుకంటే గ్రహాలు మనకు ఎంత టఫ్ సిచ్యువేషన్స్ ఇస్తాయో ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడే సొల్యూషన్స్ కూడా మన ఋషులు ఎప్పుడో చెప్పారు. ఈ డేంజర్ అనేది కేవలం ఒక అలర్ట్ మాత్రమే. మనం కొన్ని చిన్న చిన్న ప్రికాషన్స్, రెమెడీస్ ఫాలో అయితే ఈ గండం నుంచి చాలా ఈజీగా ఎస్కేప్ అవ్వచ్చు. మిథున రాశి వారికి బుధుడు అధిపతి కాబట్టి మీకున్న సూపర్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేసి నేను చెప్పబోయే ఈ రెమెడీస్ ఫాలో అవ్వండి. 5వ తేదీ మార్నింగ్ నిద్ర లేవగానే ఎవరితోనూ మాట్లాడక ముందు ఫేస్ వాష్ చేసుకోండి. ఒక గ్లాసు ఫుల్లుగా వాటర్ తీసుకుని ప్రశాంతంగా కూర్చుని తాగండి. ఆ తర్వాత మీ మనసులో ఓం బుధాయ నమః అనే మంత్రాన్ని 11 సార్లు భక్తిగా చాంట్ చేయండి. ఈ మంత్రం వల్ల మీ మైండ్లో ఉన్న నెగిటివ్ థాట్స్ అన్నీ పోయి సూపర్ పీస్ఫుల్గా ఫీల్ అవుతారు. ఆ తర్వాత స్నానం చేసి మీ ఇంట్లో ఉన్న దేవుడి ఫోటో ముందు నిలబడి పసుపు కుంకుమలు పెట్టి ఒక దీపం వెలిగించండి. శివునికి పంచామృతంతో అభిషేకం చేయడం కూడా ఎక్సలెంట్ రిజల్ట్స్ ఇస్తుంది. 2 చేతులు జోడించి, హే గాడ్, ఈరోజు నా వల్ల ఎలాంటి మిస్టేక్స్ జరగకుండా చూడు, నన్ను, నా ఫ్యామిలీని ఏ ప్రాబ్లమ్స్ రాకుండా ప్రొటెక్ట్ చేయి స్వామి అని హార్ట్ఫుల్గా ప్రే చేయండి. ఇలా చేయడం వల్ల మీ చుట్టూ ఒక పాజిటివ్ వైబ్ ఏర్పడి మీకు తెలియని మెంటల్ స్ట్రెంగ్త్ వస్తుంది. ఈరోజు మీరు తీసుకునే ఫుడ్ విషయంలో కూడా ఒక చిన్న రూల్ ఫాలో అవ్వండి. మీ మీల్స్లో గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, ముఖ్యంగా తోటకూర లేదా పాలకూర ఎక్కువగా ఉండేలా ప్లాన్ చేసుకోండి. గ్రీన్ కలర్ బుధుడికి చాలా ఫేవరెట్. అలాగే మసాలాలు ఎక్కువగా ఉన్న స్పైసీ ఫుడ్డు, ఓవర్ పులుపు ఉన్న ఐటమ్స్ని ఈ ఒక్కరోజు అవాయిడ్ చేయండి. ఇవి మీ బాడీలో హీట్ని అలాగే కోపాన్ని పెంచుతాయి. వీలైనంత వరకు కూల్గా ఉండే ఫుడ్ తీసుకోండి. ఈవినింగ్ సన్సెట్ అయిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ అలోన్గా బయటకు వెళ్ళవద్దు. ఏదైనా ఎమర్జెన్సీ అయి వెళ్లాల్సి వస్తే ఇంట్లో వాళ్ళను ఎవరినైనా కంపెనీగా తీసుకువెళ్ళండి. చీకటి పడే టైంకి ఎగ్జాక్ట్గా మీ ఇంటి మెయిన్ డోర్ బయట రైట్ సైడ్ ఒక చిన్న మట్టి ప్రమిదలో దీపం వెలిగించండి. ఆ దీపంలో నూనెతో పాటు ఒక్క డ్రాప్ ప్యూర్ ఆవు నెయ్యి వేయండి. ఈ చిన్న దీపం మీ ఇంట్లోకి ఎలాంటి నెగిటివ్ ఎనర్జీని రానివ్వకుండా బ్లాక్ చేసే ఒక షీల్డ్లా పనిచేస్తుంది. ఈరోజు ఫ్రెండ్స్తో ఫోన్లో అవర్స్ టుగెదర్ చాటింగ్స్ కాల్స్ పెట్టుకోకండి. ఆ టైంని మీ ఫ్యామిలీతో స్పెండ్ చేయండి. ఇంట్లో కిడ్స్తో ఆడుకోండి, మంచి స్టోరీస్ టీవీలో చూడండి, లేదా ఏదైనా ఒక బెస్ట్ బుక్ చదవండి. నైట్ పడుకునే ముందు మీ పిల్లో కింద లేదా మీ పక్కన ఒక చిన్న రుద్రాక్షను కానీ లేదా ఒక తులసి మాలను కానీ ఉంచుకొని పడుకోండి. ఇది మీకు బ్యాడ్ డ్రీమ్స్ రాకుండా చేసి పీస్ఫుల్ స్లీప్ని ఇస్తుంది. అలాగే మిమ్మల్ని నెగిటివ్ ఫోర్సెస్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్, ఈరోజు న్యూ క్లాత్స్ అస్సలు పర్చేస్ చేయకండి. అవసరమైతే నెక్స్ట్ డే ప్లాన్ చేసుకోండి. ఫ్రెండ్స్, నేను పదే పదే రిపీట్ చేస్తున్నాను, ఈ 5వ తేదీ గురించి అస్సలు వరీ అవ్వకండి. చాలామంది మిథున రాశి వాళ్ళు పాస్ట్లో కూడా ఇలాంటి టఫ్ సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు నేను చెప్పిన ప్రికాషన్స్ ఫాలో అయ్యి ఎలాంటి ఇష్యూస్ లేకుండా సేఫ్గా బయటపడ్డారు. మీ ఇంటెలిజెన్సే మీకు బిగ్గెస్ట్ ప్రొటెక్షన్. ఈ ఒక్కరోజు మీరు చాలా అలర్ట్గా, కూల్గా, ఈగోకి పోకుండా సైలెంట్గా స్పెండ్ చేయండి. మీకొక గుడ్ న్యూస్ కూడా చెప్తాను. ఈ 5వ తేదీ గండం పాస్ అయిపోయిన తర్వాత 6వ తేదీ నుంచి మీ రాశికి చాలా పాజిటివ్ చేంజెస్ రాబోతున్నాయి. మీ జాబ్లో మీరు వెయిట్ చేస్తున్న ప్రమోషన్ లేదా గుడ్ న్యూస్ వినే ఛాన్స్ ఉంది. లగ్నంలో ఉన్న జూపిటర్, గురుడు అద్భుతమైన షీల్డ్లా నిలబడి గ్రేట్ సక్సెస్ని ఇస్తాడు. బిజినెస్ వాళ్లకు పెండింగ్లో ఉన్న పేమెంట్స్ క్లియర్ అవుతాయి. ఫైనాన్షియల్గా చాలా స్టెబిలిటీ వస్తుంది. కాబట్టి ఈ ఒక్కరోజు మీరు కరేజ్తో, కేర్ఫుల్గా, పేషెన్స్తో ఉండండి. గాడ్ గ్రేస్ వల్ల మీకంతా మంచి జరుగుతుంది. మిత్రులారా, ఇప్పుడు నేను మీ అందరినీ ఒక చిన్న ఫేవర్ అడుగుతున్నాను. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్క మిథున రాశి వారు కామెంట్ సెక్షన్లో ఓం నమః శివాయ అని ఒక్కసారి భక్తితో టైప్ చేయండి. లేదా మీకు ఇష్టమైన దేవుడి పేరు, జై హనుమాన్, ఓం లక్ష్మీదేవి నమః, జై శ్రీరామ్ లేదా ఓం బుధాయ నమః అని కామెంట్ చేయండి. మీరు రాసే ఆ దేవుడి పేర్లే మీకు గాడ్లా నిలుస్తాయి. మీరు చేసే ఆ పాజిటివ్ కామెంట్స్ చూసి నాకు కూడా ఒక సూపర్ ఎనర్జీ వచ్చి మీకోసం మరిన్ని బెస్ట్ వీడియోలు చేయడానికి మోటివేషన్ వస్తుంది.
ఈ వీడియోలో నేను షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నిజంగా యూస్ఫుల్గా అనిపిస్తే వెంటనే ఆ లైక్ బటన్ని ప్రెస్ చేయండి. ఈ మ్యాటర్ మీ తోటి మిథున రాశి ఫ్రెండ్స్కి కూడా రీచ్ అయ్యేలా వాట్సాప్లో, ఫేస్బుక్లో షేర్ చేయండి. మీ కేరింగ్ వాళ్ళను కూడా సేవ్ చేస్తుంది. మీకు ఇంకా ఏమైనా ఆస్ట్రాలజీ రిలేటెడ్ డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి. నేను డెఫినెట్గా రిప్లై ఇస్తాను. మన ఛానల్లో వచ్చే మరిన్ని పర్ఫెక్ట్ మిథున రాశి ప్రెడిక్షన్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్లో పెట్టుకోండి. మీ అందరికీ ఈ మంత్ అంతా చాలా వండర్ఫుల్గా గడవాలని, ఎలాంటి చిన్న ప్రాబ్లం కూడా మీ దరిదాపుల్లోకి రాకుండా ఆ లార్డ్ శివ మిమ్మల్ని ఎల్లవేళలా సేఫ్గా చూసుకోవాలని మనస్ఫూర్తిగా ప్రే చేస్తున్నాను. ఓం నమః శివాయ. జై హనుమాన్. ఓం లక్ష్మీదేవి నమః. జై శ్రీరామ్. సర్వే జనాః సుఖినో భవంతు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై డియర్ ఫ్రెండ్స్. ప్లీజ్ అందరూ టేక్ కేర్ అండ్ స్టే సేఫ్. మీ హెల్త్, మీ హ్యాపీనెస్ నాకు చాలా ఇంపార్టెంట్. మళ్ళీ రేపు మరో ఎక్సలెంట్ వీడియోలో మీ అందరినీ మీట్ అవుతాను. అంతవరకు బాయ్. బాయ్ ఫ్రెండ్స్. శుభమస్తు.